చాలా చిన్న వయసు గల కుమారుణ్ణి తీసుకుని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వాలి వసల్లం యొక్క సమక్షంలోకి వచ్చారు. ప్రవక్త గారు ఆ చిన్న పిల్లవాడిని చూసి, చాలా అందంగా ఉన్నాడు నీ కొడుకు అన్నారు. ఆ తర్వాత ఇలా అన్నారు, నీకు నీ కొడుకు అంటే చాలా ఎక్కువ ప్రేమ అనుకుంటా. అందుకుగాను ఆ వ్యక్తి, యా రసూలుల్లా సల్లల్లాహు అలైహి వాలి వసల్లం, నా కొడుకు అంటే నాకు చాలా ఎక్కువ ప్రేమ అన్నారు. కొంతకాలం తర్వాత ఆ చిన్నపిల్లవాడు చనిపోయాడు. మరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు తాలా అలైహి వాలి వసల్లం తన దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఏడుస్తూ ప్రవక్త గారి దగ్గరికి వచ్చాడు. యా రసూలుల్లా సల్లల్లాహు అలైహి వాలి వసల్లం, నేను చాలా బాధలో ఉన్నాను అన్నాడు. దానికి ప్రవక్త గారు, నీకు ఇది ఇష్టం కాదా? నువ్వు స్వర్గంలో ఏ తలుపు నుంచి వెళ్ళినా సరే ఆ తలుపు దగ్గర నీ కొడుకు నీ రాక గురించి ఎదురు చూస్తూ ఉండడం నీకు ఇష్టం లేదా అని అడిగారు. దానికి ఆ సహాబీ, యా రసూలుల్లా సల్లల్లాహు అలైహి వాలి వసల్లం, నాకు ఇష్టమే. మరి ఆ తర్వాత సహాబాలందరూ అడిగారు, యా రసూలుల్లా సల్లల్లాహు అలైహి వాలి వసల్లం, కేవలం ఈ యొక్క బహుమానం ఈ వ్యక్తికేనా, లేక ఎంతమంది అయితే పిల్లలు చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులందరికీనా అని. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వాలి వసల్లం తెలియజేశారు, ఎంతమంది పిల్లలైతే చనిపోయారో వాళ్ళు తన తల్లిదండ్రుల రాక గురించి స్వర్గం యొక్క తలుపుల ముందు నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు. అల్లాహ్ తాలా